దేవుని సువార్త పనిలో మీరు కూడా పాలుభాగస్తులైతే ఈ వీడియోని, ఈ వాక్యాన్ని మీరు కొంతమందికైనా షేర్ చేసి ఆ దేవుని యొక్క రాజ్యములో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. సరే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా తన ప్రజలకు ఆ రక్తము ఏ విధంగా తన ప్రజల పట్ల ఒక నేటికి ఆయన రక్తాన్ని తన ప్రజలకు ఏ విధంగా కాపాడుతుందో, విజయాన్ని ప్రసాదిస్తుందో, శత్రువైన సాతాను మీద గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తోందో, ఆయన రక్తం విలువ ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉన్నది. కొంతకాలం క్రితం హంగేరీ ప్రజల మధ్య, ఆస్ట్రియా ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఆస్ట్రియా సైనికులు హంగేరీ ప్రజలు నివసించే ఒక పట్టణంలోనికి ప్రవేశించి వారి ఇళ్లలో స్వరబడి ఆ ఇంటి వారందరిని కూడా చంపి వారి రక్తములో ఒక గుడ్డను ముంచి ఆ ఇంటి మీద, ఆ ఇంటి గుమ్మం గోడ మీద ఇంటూ గుర్తు వేసేవారంట. అంటే అర్థం ఏంటంటే, సైనికులు ఆ ఇంటి గుర్తు వేసినప్పుడు ఈ ఇంట్లో వారందరినీ కూడా చంపేవని వారు ఆ ఇంటిని దాటి వెళ్ళేవాళ్ళంట. ఆ విధంగా హంగేరీ ఈ ప్రజలను అలా సంహరించుకుంటూ వెళ్తున్నారు ఆస్ట్రియా సైనికులు. ఆ దృశ్యాన్ని జూలియన్ అనే బాలుడు చాటు నుండి వీరు చేస్తున్నదంతా కూడా వాళ్ళ సంభాషణ విన్నాడు. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి తన తండ్రితో చెప్పాడు, నాన్నగారు, ఇదిగో ఆ సైనికులు చెప్పుకుంటూ విన్నాను. ఆ ఇంట్లో స్వరబడి వాళ్ళందరినీ కూడా చంపి వాళ్ళ రక్తంలో గొడ్డను ముంచి ఆ ఇంటి బయట గుమ్మం పక్కన ఇంటూ గుర్తు వేస్తే ఆ ఇంట్లో వాళ్ళు సంహరించబడ్డారని, ఇక ఆ ఇంట్లోకి వెళ్ళాల్సిన పని లేదని, ఆ ఇంటిని దాటిపోమని సైనికులకు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ విన్నారు నాన్న అని ఆ కుమారుడు తన తండ్రితో చెప్పాడు. అప్పుడు వెంటనే తన తండ్రికి దేవుడు ఒక జ్ఞానం ఇచ్చి ఒక గొర్రెపిల్లను సంహరించి ఆ గొర్రెపిల్ల రక్తములో ఒక గుడ్డను ముంచి తన ఇంటి బయట ఆ గుమ్మం పక్కన ఇంటూ గుర్తు, అంటే గుమ్మం పైన ఇంటూ గుర్తుని వేసి వాళ్ళు తలుపులు వేసుకుని లోపలుండి ప్రార్థన చేస్తున్నారు. లోపు సైనికులు సందడిగా ఆ మార్గంలో వస్తున్నప్పుడు వీరు నివసించే ఇంటిని చూశారు. ఆ గుమ్మం మీద ఇంటూ గుర్తుంది. అప్పుడు సైనికులు అనుకున్నారు, ఇక ఆ ఇంట్లోకి వెళ్ళాల్సిన పని లేదు, ఆ ఇంట్లో వాళ్ళని కూడా చంపేశారని ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయారు. అప్పుడు వెంటనే ఆ ఇంటూ గుర్తు వేసింది కాబట్టి ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయారు. కొంతసేపటి తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి చూసినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉంది. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని వారు చూసి వాళ్ళు ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా దాటి వెళ్ళిపోయారు. ఇంటి పక్కన వాళ్ళు చచ్చిపోయారు, ఇంటి ఎదురోళ్ళు చచ్చిపోయారు, ఇంటి వెనకాల వాళ్ళు చచ్చిపోయారు. కానీ వీళ్ళు ఆ ఇంటికి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని గుమ్మం మీద ఇంటూ గుర్తుగా వేశారో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా ఇక ఈ చరిత్ర చెప్తూ ఉంది. దేవుని స్తోత్రం. అద్భుతమైనటువంటి ఆ ఇంట్లో వారందరూ కూడా క్షేమంగా బయటపడ్డారు ఆ రక్తం వలన. ప్రియులారా, యేసుక్రీస్తు రక్తము కూడా మనందరి కోసం ఆయన సిలువలో రక్తాన్ని కార్చి మనకు జీవాన్ని ప్రసాదించిన జీవప్రదాత మన ప్రభువైన యేసుక్రీస్తు. కొన్ని సంవత్సరాల క్రితం ఐగుప్తు దేశంలో కూడా జరిగింది ఇదే. ఐగుప్తు తెగులులో చివరి తెగులటువంటి ఒక తెగులు, అదే ఐగుప్తు తెగుల్లో సంహార దూత ఐగుప్తులో సంచరిస్తూ ఉంది. అప్పుడు
యెహోవా దేవుడు మోషేకి సెలవిచ్చాడు, మీరందరూ కూడా మీ ఇంటి గుమ్మం పైన గొర్రెపిల్ల రక్తాన్ని మీరు పూయండి. ఏ ఇంటికైతే గొర్రెపిల్ల రక్తం ఆ గుమ్మం మీద ద్వారబంధముల మీద పూసి ఉంటుందో సంహారకుడు ఆ ఇంటిని దాటి వెళ్ళిపోతాడని దేవాతి దేవుడు తన ప్రజలకు సెలవిచ్చాడు. అప్పుడు వెంటనే ఆ గొర్రెపిల్ల రక్తము పూయబడినటువంటి ఆ ఇశ్రాయేలు ఆ గుమ్మములన్నీ కూడా సంహారకుడు దాటి వెళ్ళిపోయాడు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా క్షేమంగా మరణం నుండి తప్పించబడి వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. అయితే అది ఎరగక ఉన్నటువంటి ఐగుప్తులు ఉన్నారు చూసారా, ఈ ఐగుప్తీయులు మాత్రం శవము లేని ఇల్లు ఒకటి కూడా లేదని బైబిల్ గ్రంథంలో రాయబడింది. యేసుక్రీస్తు రక్తం, ఆయనను ఆ రక్తాన్ని పూచిన ఆ యొక్క ద్వారబంధం ఉన్నటువంటి ఆ రక్తం వలన ఆ కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉన్నాయి. పిల్లరా, ఆ యేసుక్రీస్తుని అదే మన పస్కా బలైనటువంటి పస్కా పశువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కూడా 2000 సంవత్సరాల క్రితం నీ కోసం నా కోసం సిలువలో మరణించాడు. ఆయన కార్చిన రక్తం వలన ఈరోజు మనందరం కూడా మరణములో నుండి దాటి జీవములోనికి ప్రవేశించాం. ఆ యేసయ్యని ఎవరైతే విశ్వసిస్తారో వారు కూడా నిత్య జీవము గలవారు, మరణములో నుండి వాళ్ళు దాటి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఎవరైతే యేసయ్యని ఆశ్రయిస్తారో వారు దేవుని తీర్పు అనే ఖడ్గము నుండి, దేవుని తీర్పు అనే ఖడ్గము నుండి మనకు హాని చేయకుండా మరి కార్చబడిన యేసయ్య రక్తము చేత మనను యేసుప్రభువారు క్షేమంగాను మనం ఉంచుతాడు. ఆ యేసయ్య రక్తము చేత దేవుని ఉగ్రత నుండి మనల్ని క్షేమంగా ఉంచుతాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని స్తోత్రం. ఆ యేసయ్యని ఈరోజు నువ్వు విశ్వసించాలి, అంగీకరించాలి. రేపు రాబో ఉగ్రత నుండి, మరణము నుండి ఆ యేసయ్య రక్తం మనల్ని తప్పిస్తుందని లేఖనాలు సెలవిస్తామని. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తు రక్తము వలన తన ప్రజల పట్ల దేవుడు చేసినటువంటి ఒక 5 విషయాలు నీతో మీకు చెప్తాను. ఆ యేసుక్రీస్తు రక్తం వలన యేసు ప్రభువారు తన ప్రజల పట్ల చేసిన 5 విషయాలు మీతో చెప్తాను. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తము వలన ఒక మాట చెప్తాడు. మనం ప్రతి నెల ఆయన ప్రభు బలలో మన పాలు పంపులు పొందుతాం. అక్కడ అంటాడు, నా శరీరము తిని నా రక్తము తాగివాడే జీవము కలిగిన వాడు అంటాడు ఆయన. అంటే యేసయ్య రక్తము మనం తాగితే ఆ యేసయ్య రక్తము మనను మరణములో నుండి తప్పించి జీవములోనికి నడిపిస్తుంది. కాబట్టి ఆ యేసయ్య రక్తం మనకి జీవాన్ని ప్రసాదిస్తుంది. జీవ ప్రతాద నిత్యము జీవించేటట్లుగా మనల్ని ఆయన రక్తం ప్రసాదిస్తుంది. రెండవదిగా యేసుక్రీస్తు రక్తం ఒక మాట చెప్తాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము బైబిల్ గ్రంథం రాయబడింది. ఆయన రక్తము వలన యేసయ్య నిశ్వాసం ఉంచటం వల్ల మనల్ని నీతిమంతులుగా తీర్చాడంట. ఒకప్పుడు మనం పాపులుగా ఉన్న మనం, అపవిత్రులుగా ఉన్న మనం యేసుక్రీస్తు రక్తాన్ని బట్టే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఆయన రక్తము వలన మనలను ఆయన నీతిమంతులుగా తీర్చాడు. నెంబర్ 3, యేసుక్రీస్తు రక్తం వలన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చెప్తాడు, మునుపు దూరస్థులమైన మనము ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం వలన సమీపస్తులుగా మార్చబడ్డామన్నాడు. మునుపు అంటే ఆదాము అవ్వ ద్వారా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ఆయన మహిమను పోగొట్టుకొని
మనము దూరస్తులుగా మారిపోయాం, పాపులుగా మార్చబడ్డాం. అయితే యేసుక్రీస్తు రక్తం వలన సిలువలో కార్చి తండ్రి అని ఆయన మనందరినీ సమీపముగా ఆ అడ్డు తెర చింపివేసి మనల్ని తండ్రి అనే దేవునికి సమీపస్తులుగా మనల్ని చేశాడు. దేవుని పోయిన మహిమను తిరిగిచ్చాడు. మన తండ్రి అని దేవునికి సమీపస్తులుగా మార్చాడు. యేసుక్రీస్తు రక్తం వలన మనను సమీపస్తులుగా మార్చాడు. నంబర్ 4, యేసుక్రీస్తు రక్తం వలన ఆయన హెబ్రీయులు రాసిన పత్రిక 13:12 చెప్తాడు, మనను పరిశుద్ధపరచబట్టకే తన ప్రజలను పరిశుద్ధపరచట కొరకే యేసుక్రీస్తు రక్తము కార్చి ఆయన సిలువలో శ్రమ పొందను అని రాయబడింది. హెబ్రీ 13:12 మనందరిని కూడా పరిశుద్ధపరచడానికే ఆయన మనను సిలువలో రక్తము కార్చి శ్రమ పొందాడు. తెలుసా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనమును పరిశుద్ధుడిగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవుణ్ణి చూడలేరు. కాబట్టి అపవిత్రులుగా అవిధేయులుగా ఉన్న మనలను దేవుడు ఆయన రక్తము చేత పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చాడు. దేవుని స్తోత్రం. ఆయన రక్తములో మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు ఆయన. చివరిగా యేసయ్య రక్తం వలన యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 చెప్తాడు, ఆయన రక్తం వలన ప్రతి పాపము నుండి ఆయన మనల్ని పవిత్రులుగా మార్చడం రాయబడింది. దేవుని స్తోత్రం. ప్రతి పాపము నుండి, ఈరోజు త్రాగోళ్ళు చేసేవా పాపములో, ఏ పాపములో, అందుకని అంటాడు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి పాపము నుండి, మన జీవితాల్లో అవిధేయులుగా చేసిన ప్రతి పాపము నుండి దేవుడు మనను ఆయన రక్తము ద్వారా పవిత్రపరిచి మనల్ని పవిత్రపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంత గొప్ప ఆయన రక్తము ఈరోజు మనను పవిత్రపరిచి ఆ పరలోక రాజ్యానికి మనను ఆయన సమీపచులుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. యేసయ్య రక్తం ఈ రోజున నీ జీవితంలో కూడా ఆయన రక్తం ఉండాలి. ఆయన రక్తము నీ జీవితంలో ఉండాలి. అర్థమైందండి? ఈ 5 విషయాలు నీ జీవితంలో ఆయన కార్యం జరిగిస్తాడు, తన ప్రజల పట్ల జరిగిస్తాడు. అందుకని సంహారకుడు దాటిపోయి దేవుడు క్షేమాన్ని, భద్రతని నీ కుటుంబానికి, నీ బిడ్డలకి ఆయన కాపుదలిస్తాడు. ఈరోజు ఆ యేసయ్యని విశ్వసించు, ఆ యేసయ్య రక్తములో పవిత్రపరచబడు. ఆ యేసయ్య నిన్ను పరిశుద్ధపరిచి ఆయన పరలోక రాజ్యములో మనల్ని సమీపస్తులుగా చేస్తాడు. రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించి యుగయుగాలు ఉండి ఆ నిత్య జీవితానికి మనల్ని వారసులుగా చేస్తారు. ఆ దేవుని యొక్క రక్తము చేత ఈరోజు నువ్వు కడగబడతావా? ఆ యేసయ్యనందు నీ విశ్వసించి ఆ యేసయ్యనందు ఈరోజు పరిపూర్ణంగా నువ్వు పరిశుద్ధపరచబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన రక్తం ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని క్షేమంగా, భద్రతగా ఉంచునుగాక. ఆమేన్. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు ప్రభా ఆ రక్తపు మరకే ఆ కుటుంబాన్ని, అదిగో ఆ యుద్ధములో చుట్టుపక్కల ప్రజలు చనిపోయినప్పటికీ ఆ రక్తపు మరక ఆ కుటుంబం అంతటిని క్షేమంగా వచ్చినట్లుగా, ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తులందరూ సంహారకుడ కుటుంబాల్లో ప్రవేశించి శవములతో నిండిపోయిన ఇల్లుగా ఉంటే, నీ ప్రజలు ఇజ్రాయేలు కుటుంబాల్లో మాత్రం ఒక్క శవము కూడా లేకుండా క్షేమంగా ఉంచాం. ఈ రోజున ఇజ్రాయేలుమైన మేము కూడా యేసయ్య రక్తము, యేసు ప్రభు విశ్వాసించడం ద్వారా మేము కూడా ప్రభా ఈ విధంగా నిత్య జీవానికి వారసులుగా ఉండి, నీతిమంతులుగా తీర్చబడి, దూరస్థులమని సమీపస్తులుగా ఉండి, పరిశుద్ధపరచబడి ప్రభా ఇదిగో నీలో మేము భద్రపరచబడి రాబో ఉగ్రతను తప్పించుకున్నట్లుగా యేసు రక్తం ప్రతి పాపము నుండి నీ బిడ్డలను పవిత్రపరచండి ప్రభా. పాపిని పరిశుద్ధంగా మార్చేది నీ రక్తమే నాయన. ఎవరైతే పాపముల చేత, అపరాధముల చేత అసమాధానంతో ఉన్నారో నీ రక్తముతో వాళ్ళని కడిగి ఇప్పుడే వాళ్ళని పవిత్రపరిచి నాయనా నీ నిత్య రాజ్యానికి, నా నిత్య సమాధానానికి, సంతోషానికి వాళ్ళని వారసులుగా చేయమని దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.